అందరికీ నమస్కారం. మహామహోపాధ్యాయ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత విశేషాలను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వేదం వెంకటరాయ శాస్త్రి గారు 1853 డిసెంబర్ 21వ తేదీన మద్రాసులో జన్మించారు. వీరి తండ్రి వెంకటరమణ శాస్త్రి గారు, తల్లి లక్ష్మమ్మ గారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు 1887లో డిగ్రీని పొందారు. ఆ తరువాత 25 సంవత్సరాలు మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో సంస్కృత పండితుడిగా పనిచేశారు. శాస్త్రి గారు తెలుగు నాటక రంగం మరియు సాహిత్యానికి కృషి చేసిన గొప్ప రచయిత. ఆయన మూల నాటకాలను రచించి కాళిదాసు మరియు హర్షుని సంస్కృత రచనలను తెలుగులోకి అనువదించారు. 1899లో ఆయన ఆంధ్ర భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు. ఇది తెలుగు నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన నాటక సంఘం. ఆయన రాసిన మూల రచనలలో ప్రతాపరుద్రీయ నాటకం మరియు ఉషా పరిణయం ముఖ్యమైనవి. ప్రతాపరుద్రీయ నాటకం అనే చారిత్రక నాటకం కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు చాణక్యుని చాకచక్యంతో ప్రేరణ పొందిన అతని మంత్రి యుగంధర పాత్రను పోషించినందుకు ప్రశంసలు అందుకుంది. ఈ నాటకం కవి విద్యానాథుడు, రాజభటుడు చెకుముకి శాస్త్రి మరియు తెలుగు నాటక రంగంలో హాస్యానికి ప్రసిద్ధి చెందిన గ్రామీణ ద్వయం పేరిగాడు మరియు ఎల్లి వంటి చిరస్మరణీయ పాత్రలను పరిచయం చేశారు ఈ నాటకం ద్వారా. 1916లో సూర్యరాయ ఆంధ్ర నిఘంటువునకు ప్రధాన సంపాదకుడిగా పనిచేసి తెలుగు నిఘంటు రచనకు శాస్త్రి గారు తమ వంతు కృషి చేశారు. ఇది తెలుగు నిఘంటువుల సంకలనంలో ముఖ్యమైనది మైలురాయి. వీరి రచనలు నాగానందం, శకుంతలం, ప్రతాపరుద్రీయ నాటకం, ఉషా పరిణయం, విక్రమోర్వశీయం, నన్నెచోడుని కవిత్వం, పుష్పబాణ విలాస, విసంధి వివేకం, బొబ్బిలి యుద్ధం, ఆళవికాగ్నిమిత్రం, తిక్కన సోమయాజి విజయం, ఉత్తర రామచరిత్ర, ఆంధ్ర సాహిత్య దర్పణం, వ్యామోహం, తానిష, అక్కన్న మాదన్నలు, మయసభ, రసమంజరి మొదలైన రచనలు వీరి కరకమలము నుండి జాలువారాయి. తరువాత గౌరవాలు. 1920 సంవత్సరంలో ఆంధ్ర మహాసభ ద్వారా మహామహోపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. 1922లో ద్వారకా శంకరపీఠం చేత సర్వతంత్ర స్వతంత్ర అనే బిరుదు పొందారు. విద్యాదాన వ్రత మహోరాది గౌరవాలు కూడా పొందారు. 1927 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ ద్వారా కళాప్రపూర్ణ అనే గౌరవాన్ని బిరుదును పొందారు. 1958లో నన్నెచోడ ప్రబంధ కవిత్వంపై విమర్శనాత్మక విశ్లేషణకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. వీరు 1929 జూన్ 18వ తేదీన మద్రాసులో పరమపదించారు.